భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. అది నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. నిజంగా నా గెలుపు మీద కానీ మనసు పెట్టిండుంటే నాకు ఈరోజు పరిస్థితి వచ్చింది కదా. నేనేమనుకున్నాను, నేను అందరి గురించి ఆలోచించినప్పుడు నా గెలుపు కోసం కొద్దిమంది ఆలోచిస్తారులే అనుకున్నాను. ఆలోచించారు కానీ నా సమూహం సరిపోలా. ఈసారి తప్పు లేకుండా చూసుకుందాం ఒకసారి. నేను తీసుకున్నది తక్కువ ఎక్కువ ఇవన్నీ మర్చిపోండి. 175 సీట్లు 175 సీట్లు జనసేన పోటీ చేస్తుంది, 175 సీట్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది, 175 సీట్లో తెలుగుదేశం పోటీ చేస్తుంది. ఎందుకంటే ఈసారి జగన్ తాలూకు పార్టీని పక్కన పెట్టకపోతే రాష్ట్రానికి కాదు దేశానికే హాని. అది ఒక్కడి దగ్గర ఇన్ని వేల కోట్ల డబ్బు, ఒక్కడి దగ్గర ఇంత అరాచకం, ఇంత కిరాయి సైన్యం, ఒక్కడి దగ్గర ఇంత అక్రమంగా అధికారం, ఒక్కడి దగ్గర చేరితే ఇంకెవడు బతకలేడు. భీమవరంలో ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఒకరు కాదు, ప్రపంచంలో అత్యంత ఎక్కువ ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో. కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి స్థలం నాకు అమ్మడానికి వచ్చి ఎమ్మెల్యే గారు మమ్మల్ని గొడవ మీద పెడతారని మీకు అమ్మలేమని నాకు చెప్పారు. కానీ నేను గొడవ పెట్టుకుందామంటే నాకు నిజంగా చొక్కా జించుకొని నాలాగా నిలబడే ఒక్క వ్యక్తి నుండి కొట్టేసామని పాటి ఆ స్థలాన్ని ఇల్లు కట్టేసామని పాటికి. ఆ బాధ్యత తీసుకోవడానికి భయం వేసింది అందరికి, ఎందుకంటే గొడవ పెట్టుకోవాలి ఎమ్మెల్యేతోటి. నేను ఇవన్నీ పెట్టుకుంది నేను ఈ రోజున వీటన్నిటినీ ముందుకొచ్చి పులపర్తి ఆంజనేయ గారు ఒకటే చెప్పారు. నేను పులపర్తి ఆంజనేయ గారు ఒక బాధ్యత అడుగుతున్నాను ఈ రోజున. కోరిక, నాకు జనసేన ఆఫీస్కి నేను ఎప్పుడన్నా వచ్చి ఉండటానికి ఒక చిన్నపాటి స్థలం చూపించి నా డబ్బులతో నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఉచితంగా ఎవరిని ఏం అడగను, నాకు తీసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఈరోజు నేను అడుగుతున్నా, ఎందుకంటే నేను భీమవరాన్ని నేను వదలను, నాది. అందుకని అడుగుతాను, రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా, అందరికీ మేలు చేసేవాడా కాదా, 10 మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇచ్చేవాడా కాదా, సమస్యల్ని తగ్గించేవాడా కాదా, వీటిని నిర్ణయించుకున్నాం. ఆ విధంగానే మనం భీమవరం సీటు వైపు వెళ్దాం. మనం ముఖ్య గోల్ ఏంటంటే ఈసారి ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గంధిసీన్ పోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆధారపడ్డ ఈ క్రిమినల్ చెట్టు ఒకటి ఉంది, వేళ్ళు ఉనికిపోయిన ఒక మర్రి చెట్టులాగా వేళ్ళు ఉనికిపోయారు, కూకటి వేళ్ళతో సహా పెకిలించాలి. నాకు ఎంత వేదన కలిగిందంటే, మనకి ఒక మహిళ సర్పంచ్ కదండి మనకి, అది ఏ నియోజకవర్గం, అది తులసి మన మత్స్యపురి, ఇల్లు కూల్చేశారు. దళిత కులానికి చెందిన ఆవిడ ఇల్లు కూల్చేసి, ఒకవైపు దళితుల కులాలకు సంబంధించిన వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు, మత్స్యకారులకి మీదేమో మీరే కదమ్మా. ఆవిడ సర్పంచ్గా గెలిస్తే ఆవిడ మీద SC ST ఆవిడ వాళ్ళ ఇల్లు కూల్చేశారు.
మన జన సైనికులందరూ వెళ్ళి తిరిగి ఆవిడ ఇల్లుకి నిర్మాణానికి సహాయం చేశారు. నోరెత్తితే దళిత కులానికి సంబంధించిన వాళ్ళ మీదేమో ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే దళితుల మీద కూడా దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయింది. నీకు ఎకరం కావాలా 2 ఎకరాలు కావాలా నేను ఇస్తాను స్వయంగా. అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది. కడపలో పులివెందుల్లో ఓడిపోయినా నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన అర్థమవుతా. పులివెందుల్లో పోటీ చేయపోని అసలు ఇప్పుడు దాకా ఎక్కడికి పోటీ చేయాలో అసలు లేదంటే 24 సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వకూడదు అంటూ ఢిల్లీలో పడిగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మడానికి. అసలు పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగా ఒక బూత్ కన్వీనర్ లేడు, మనం 10 మందికి భోజనాలు పెట్టలేం, అసలు మన పార్టీ అయినా మందే, అసలు నన్ను గెలిపించలేదు మీరు అని వాళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు, సూచనలు ఇవ్వద్దు, ఉంటే ఉండండి పోతే పొండి అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని జన సైనికుల్ని కూడా అవమానించే ధోరణిగా మాట్లాడటం. రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా చూడాల. పంచిలు ఓడగొట్టి తొంతానని చెప్పి చెప్పు చూపించడం, అలా రోడ్డు మీద తరిమి కొడతామని చెప్పడం. అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. అరే చంద్రబాబు నాయుడు దగ్గర తలంచుకుని దిగజారిపోయినట్టుగా 24 సీట్లు కొప్పుకున్న 24 సీట్లలో మళ్ళీ 3 సీట్లు దానం చేసావు. అరే ఓ పార్టీ పెట్టి అదే మీ అన్నగారిని వ్యతిరేకించి మీ అన్నగారితో చిరంజీవి గారితో విభేదించి వచ్చానని నిన్న చెప్పావు. 8 సీట్లు గెలిచాడు ఆయన. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి. 80 లక్షల ఓట్లు వచ్చినాయి ఆయనకి నీకు సంబంధం ఏంటి? ఆయన సౌమ్యుడు. అరే నీ అన్నగారు నాగబాబుకు కూడా అన్యాయం చేసావు కదా, ఇవాళ ఆయన స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు కదా. ఏదన్నా మానసిక వైద్యుడికి చూపించాలా లేదా హాస్పిటల్లో ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలా ఏంటనేది ఒక్కసారి మీకంటూ శ్రేయోభిలాషులు ఉంటారు, వాళ్ళు కూడా ఒకసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఇది ముదిరిపోతే కనుక ఎక్కడ పరిస్థితులు దారితీస్తాయో తెలియదు. ఎప్పుడు కూడా వ్యాధిని రోగాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, వెంటనే దానికి వైద్యం అందించాలి.